మీరు పక్కరండి సైడ్కి రావాలమ్మా మీరు మేడం వెనక్కి సలహా ఎవరు ఇచ్చారో మనకు తెలియదు కానీ కడప నియోజకవర్గంలోని మహిళల్ని అవమానిస్తే వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడనో లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీ ఎవరన్నా పీకేస్తాడనో లేకపోతే ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు ఈయన కుర్చీ పీకేస్తారనో మరి ఏమి భయం పట్టుకుందో కానీ ఈ కుర్చీల ఆట మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, గత 8 సంవత్సరాల నుంచి ఇదే వ్యక్తి ఇదే పెద్ద మనిషి నువ్వు కొత్తగా కొట్టినట్టే ఎందుకు ముందు దొప్పుకొని పోదంటే మాట్లాడండి. అహంకారానికి మహిళ ఆత్మాభిమానానికి ఇది ఈ ఆట మొదలు పెట్టారు. మీరు పక్కరండి సైడ్కి రావాలమ్మా మీరు మేడం వెనక్కి సలహా ఎవరు ఇచ్చారో మనకు తెలియదు కానీ కడప నియోజకవర్గంలోని మహిళల్ని అవమానిస్తే వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడనో లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీ ఎవరన్నా పీకేస్తాడనో లేకపోతే ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు ఈయన కుర్చీ పీకేస్తారనో మరి ఏమి భయం పట్టుకుందో కానీ ఈ కుర్చీల ఆట మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, గత 8 సంవత్సరాల నుంచి ఇదే వ్యక్తి ఇదే పెద్ద మనిషి నువ్వు కొత్తగా కొట్టినట్టే ఎందుకు ముందు దొప్పుకొని పోదంటే మాట్లాడండి. అహంకారానికి మహిళ ఆత్మాభిమానానికి ఇది ఈ ఆట మొదలు పెట్టారు. మీరు పక్కరండి సైడ్కి రావాలమ్మా మీరు మేడం వెనక్కి సలహా ఎవరు ఇచ్చారో మనకు తెలియదు కానీ కడప నియోజకవర్గంలోని మహిళల్ని అవమానిస్తే వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడనో లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీ ఎవరన్నా పీకేస్తాడనో లేకపోతే ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు ఈయన కుర్చీ పీకేస్తారనో మరి ఏమి భయం పట్టుకుందో కానీ ఈ కుర్చీల ఆట మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, గత 8 సంవత్సరాల నుంచి ఇదే వ్యక్తి ఇదే పెద్ద మనిషి
ముందు తప్పుకొని పోతాంటే నమస్కారం. ముందుగా ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చి అనుమతి మాట్లాడండి. అహంకారానికి, మహిళ ఆత్మాభిమానానికి ఇది ఈ ఆట మొదలు అమ్మమ్మ మీరు పక్కరండి అమ్మా, సైడ్కి రావాలమ్మా. మీరు మేడం వెనక్కి ఈ సలహా ఎవరిచ్చారో మనకు తెలియదు కానీ కడప నియోజకవర్గంలోని మహిళని అవమానిస్తే వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడనో, లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీ ఎవరన్నా పీకేస్తాడనో, లేకపోతే ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు ఈయన కుర్చీ పీకేస్తారనో మరి ఏమి భయం పట్టుకుందో కానీ ఈ కుర్చీల ఆట మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, గత 8 సంవత్సరాల నుంచి ఇదే వ్యక్తి, ఇదే పెద్ద మనిషి నాకు విచక్షణ అధికారం ఉందని చెప్పేసి విచక్షణ లేకుండా మహిళలు గత 10 సంవత్సరాలు మీరు ఏదైతే పద్ధతి పాటించినారో దయచేసి ఆ పద్ధతి పాటించండి. గత 10 సంవత్సరాలు ఇది ఎంతవరకు న్యాయం? మహిళలంటే ఎందుకంత చిన్న చూపు? ఖచ్చితంగా బయట చేయాల్సిన మీటింగ్ జరుగుతుంది. ఏదండి జరగదు. నువ్వు కొత్తగా కొట్టినట్టే ఎందుకు ముందు తప్పుకొని పోతాంటే నమస్కారం. ముందుగా ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చి అనుమతి మాట్లాడండి. అహంకారానికి, మహిళ ఆత్మాభిమానానికి ఇది ఈ ఆట మొదలు అమ్మమ్మ మీరు పక్కరండి అమ్మా, సైడ్కి రావాలమ్మా. మీరు మేడం వెనక్కి ఈ సలహా ఎవరిచ్చారో మనకు తెలియదు కానీ కడప నియోజకవర్గంలోని మహిళని అవమానిస్తే వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడనో, లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీ ఎవరన్నా పీకేస్తాడనో, లేకపోతే ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు ఈయన కుర్చీ పీకేస్తారనో మరి ఏమి భయం పట్టుకుందో కానీ ఈ కుర్చీల ఆట మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, గత 8 సంవత్సరాల నుంచి ఇదే వ్యక్తి, ఇదే పెద్ద మనిషి నాకు విచక్షణ అధికారం ఉందని చెప్పేసి విచక్షణ లేకుండా మహిళలు గత 10 సంవత్సరాలు మీరు ఏదైతే పద్ధతి పాటించినారో దయచేసి ఆ పద్ధతి పాటించండి. గత 10 సంవత్సరాలు ఇది ఎంతవరకు న్యాయం? మహిళలంటే ఎందుకంత చిన్న చూపు? ఖచ్చితంగా బయట చేయాల్సిన మీటింగ్ జరుగుతుంది. ఏదండి జరగదు. నువ్వు కొత్తగా కొట్టినట్టే ఎందుకు ముందు తప్పుకొని పోతాంటే